వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం వద్ద భక్తులపై విరిగిపడ్డ కొండ చర్యలు. పొడియం లేకపోతే నగ్నంగా ఉన్నట్టు ఉంది అని తెలిపిన పవన్ కళ్యాణ్. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం. కర్నూలు జిల్లా ఘనంగా ఎల్లమ్మ జాతర చివరి వారం ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ మట్టవాడ గోపాలస్వామి గుడి సమీపంలో ఉన్న ఓ కాలనీలో సెల్ టవర్ని నిర్మాణాన్ని అడ్డుకున్న కాలనీవాసులు. సెల్ టవర్ నిర్మించడం వల్ల కాలనీవాసులందరికీ రేడియేషన్ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లలు వృద్ధ వయసులో ఉన్న వారే ఎక్కువగా ఉన్నందుకు వారిని ఉద్దేశించుకొని ముందస్తుగానే సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న కాలనీవాసులు అందరూ కలిసి వెంటనే సెల్ టవర్ పనులను నిలిపివేయాలని, అదేవిధంగా అధికారులు అందరూ కలిసి వెంటనే సెల్ టవర్ను రద్దు చేయాలని ఆందోళనకు దిగిన కాలనీవాసులు. అత్యధికంగా ఉన్న ప్రాంతాల లోపల సెల్ టవర్ నిర్మాణం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ముసలి వాళ్ళు కానీ తప్పనిసరి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మించవద్దని కోరుతున్నాము. అయితే ఈ సెల్ ఫోన్ టవర్ ఎవరు నిర్మిస్తున్నారు, ఈ వాడలు ఎవరి అనుమతి తీసుకోలేదు, ఎవరిని అడగలేదు. ఎవరిని అడగకుండా వాళ్ళు స్వయంగా తీసుకుంటున్నారు సెల్ ఫోన్ టవర్ నిర్మించే వాళ్ళు. కాబట్టి మాకు ఈ ఎఫెక్ట్ నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి కొరకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఈ సెల్ ఫోన్ నిర్మాణం కాకుండా దాని కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు. కనెక్షన్ కూడా ఇవ్వకుండా ఇంకా జనరేటర్స్ పెట్టలేదు. జస్ట్ సెల్ టవర్ మాత్రం నిలబెట్టినప్పుడు మాకు అందరికీ తెలిసింది. కాబట్టి ఈ సెల్ టవర్ను నిర్మించకుండా ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా క్షేమంగా ఉంటారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు నిన్న 2-3 days అని నిలబెట్టి, కానీ ఇంకా దాని కనెక్షన్ ఇవ్వలేదు, జనరేటర్స్ రాలేదు, ఏది రాలేదు, ఇంకా ఇన్స్టాలేషన్ చేయలేదు, ఇన్స్టాలేషన్ కాలేదు, ఇంకా ఇన్స్టాలేషన్ కాలేదు. అన్ని భూమయ్య నా పేరు చంద్రకాంత్. ఈ మట్టివాడ ఈ వీరు టవరు నిర్మాణం చేసే వరకు కూడా ఎవరు తెలియదు. ఏంటంటే ఏం పెడతానంటే సోలార్ సిస్టమ్ పెడతానని చెప్పి మభ్యపెట్టి ప్రజలకు అంత మభ్యపెట్టి ఈ వాళ్ళ ఆదాయం గురించి, వాళ్ళు సొంత ఆదాయం గురించి ఆలోచన చేస్తాను. కానీ ఇక్కడ పెద్ద మనుషులు వాళ్ళ హెల్త్ ఇష్యూ పరంగా చిన్నపిల్లలు కానీ, పెద్ద మనుషులకు కానీ, హార్ట్ పేషెంట్లు కానీ, నాకు పేస్ మేకర్ ఉన్న నాకు ఈ వైబ్రేషన్కు నేను తట్టుకోలేను. కాబట్టి వారికి మేము పోయి అడగడం జరిగింది.
ఇట్లా అయితే అందరికీ ప్రాబ్లం అవుతా అంటే వారు పట్టించుకుంటలేరు. వాళ్ళు ర్యాష్గా మాట్లాడతారు, ఇద్దరు భార్య భర్తలు కూడా ర్యాష్గా మాట్లాడతాను. మా ఇంటి ముందు వచ్చి వచ్చండి వీళ్ళు ఏతాండు అంటే ప్రజలకు క్షేమం కోరాలే కానీ మన సొంత లాభాన్ని గురించి మీరు ఆలోచన చేసి ఈదలకు తిప్పలు పడు ఎక్కడిది. చాలామంది పరిచయం ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఈ వాడగల్లో అంతా పెద్ద మనుషులు ఉన్నారు, అంతా 60+ ఉన్నారు. నాకు 65. నాకు పెద్ద మనుషులు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో ఎన్నో సంపాదించుకుంటారు, కానీ దీనివల్ల లాభం రావాలని ముచ్చట ఎక్కడిది. ప్రజల క్షేమం కోరాలని నేను కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఓనర్ పేరు చిన్నాల వెంకటరమణ. ఓనర్ పేరు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడారు. ఎవరన్నా ఫోన్ పేలు చేస్తామంటే గూగుల్ పే చేస్తామంటే కూడా పట్టించుకోకుండా కేవలం డబ్బులు మాత్రమే తీసుకొని ఆ డబ్బులు రకరకాలుగా చేతులు మారి చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఎలా చేరిందో స్పష్టంగా కోర్టులు చూస్తూ ఉన్నాయి, ప్రజలు చూస్తూ ఉన్నారు, విచారణ జరుగుతున్న అంశాలని స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కాదని చెప్పి ఎవరిని మభ్యపెట్టడానికి దీంట్లో రాజకీయ కుట్ర ఉందని చెప్తున్నారు. నేనంటాను, మందు దాగేటువంటి నా అన్నదమ్ములందరూ కూడా తలా ఒక కేసు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నాడు కదా. వాళ్ళ ఆరోగ్యం ఈరోజు సర్వనాశ 5 సంవత్సరాల పాటు నాణ్యత లేని మద్యాన్ని తాగడం ద్వారా వీళ్ళందరూ కూడా ఎంత ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఉంటారు. 5 సంవత్సరాల్లో ఒక్కొక్క రోజు మందు తాగే అన్నదమ్ములందరూ కూడా వాళ్ళ కుటుంబాలంతా కూడా రోజుకొక బాటిల్ మీద 100 రూపాయలు అదనంగా ఖర్చు పెడితే సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, లేని కేసుల్ని తీసుకొని వచ్చి మా మీద రుద్దేస్తా ఉన్నారు, అసలు ఆ మద్యం కుంభకోణం అనేది లేదు, అబద్ధం చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడదో నాకు నిజంగా అర్థం కాదు. గత 4-5 నెలలుగా వివిధ కోర్టుల్లో ఎంతో మంది బెయిల్ కోసం వేసినటువంటి పేపర్లలో కానీ లేకపోతే పోలీసు విచారణలో కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాతనే అరెస్టులు జరిగినాయి. ఇంతమంది అరెస్ట్ అవుతా ఉంటే, ఇంతమంది జైలుకు పోతా ఉంటే, ఇన్ని ఆధారాలు కోర్టుకు మనం సబ్మిట్ చేస్తా ఉంటే, పేపర్లో ప్రజలంతా చదువుతా ఉంటే ఇటువంటి కుంభకోణమే జరగలేదు అనే విధంగా మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రంలో మందు దాగినటువంటి నా అన్నదమ్ముల గురించి వైపు నుంచి మాట్లాడుతా ఉన్నా, వాళ్ళ కుటుంబం నుంచి మాట్లాడుతా ఉన్నా. 2019కి ముందు క్వార్టర్ బాటిల్ ధర ఎంత ఉండే, 2019 నుంచి 24 మధ్యలో క్వార్టర్ బాటిల్ ధర ఎంత ఉండే అంటే రోజుకు ఓ బాటిల్ తాగితే బాటిల్ మీద 100 రూపాయలు అదనంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయింది. నిజం కాదా? ఏ మందు బాబుని అడిగినా రాష్ట్రంలో చెబుతారు కుంభకోణం జరిగిందా లేదా అన్న విషయం. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాల పాటు వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నారు కదా. ఒక చీప్ లిక్కర్ని భయంకరంగా తయారు చేసి, బ్రాండ్ లేనటువంటి కొత్త బ్రాండ్ తయారు చేసి వాళ్ళ మీద రుద్ది వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటం ఆడుకొని లక్షలాది కుటుంబాలని, కోట్లాది కుటుంబాలు కూడా ఉండొచ్చు, నాకు లెక్క తెలియదు, వాళ్ళందరినీ సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. మాకు ఓట్లు ఎందుకు వేశారు? కూటమికి ఓట్లు వేసిందే రాష్ట్రాన్ని బాగు చేసుకుంటామని, అలాగే తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని కదా. ఏ కారణం చేత ప్రజలు మాకు ఓట్లు వేశారో అది 100% చేస్తాం. మేము ఈరోజు ఏమి జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్తాను. వరంగల్ జిల్లాలో నివసిస్తున్న గుడిసె వాసులందరికీ వ్యక్తిగత కరెంటు మీటర్లు మరియు ఇందిరమ్మ ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎంసీపీఐ నాయకులు మాట్లాడారు.
చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ వాస్తవంగా ప్రభుత్వం అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున పేదోళ్ళు గుడిసెలలో నివసిస్తూ ఉన్నారు. సుమారు 10,000 కుటుంబాలు. జక్కలొద్ది కానీ, బెస్తం చెరువు కానీ, అట్లాగే రాజీవ్ గృహకల్ప కానీ, అట్లాగే గీసుగొండ ప్రాంతంలో, నర్సంపేట ప్రాంతంలో పేదోళ్ళంతా కూడా ఈరోజు గుడిసెలు వేసుకొని పెద్ద ఎత్తున గుడిసెలలో చీకట్లో మగ్గుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. ఎందుకంటే ప్రభుత్వం పేదోళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. తాగేటోళ్ళందరికీ మంచినీళ్ళు అందిస్తా అని చెప్పేసి అన్నారు. ఉచిత పథకం కింద పేదోళ్ళందరికీ కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు గుడిసెలలో ఎక్కడ కూడా కరెంటు లేని పరిస్థితి, పేదోళ్ళంతా కూడా అవస్థపడుతున్న పరిస్థితి ఈ నగరంలో ఉంది. అందుకే ఈరోజు ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిసెవాసులంతా కూడా చీకట్లో మగ్గుతున్న పేదోళ్ళందరికీ కూడా కనీసం ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం కింద కరెంటును సప్లై చేయాలని చెప్పేసి, స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే సైడ్ డ్రైన్లు, మంచినీళ్లు తాగడానికి కూడా కనీసం పేదోళ్ళు నోచుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ గుడిసెలలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పేదోళ్ళంతా కూడా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు. కానీ వరంగల్ నగరంలో అనేక కాలనీలు గత 20 సంవత్సరాల నుండి కాలనీలు ఈ నగరంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం హోల్డర్ అనే పేరుతోటి ఇంటి నెంబర్లు కేటాయించి యాజమాన్య హక్కు లేకపోవడం ద్వారా, హోల్డర్ అనే పేరు ఉండడం ద్వారా ఇందిరమ్మ పథకానికి కూడా ఇండ్లకు కూడా అర్హులు కాకుండా పోతున్న పరిస్థితి ఉంది. అందుకే వెంటనే ప్రభుత్వం ఆ హోల్డర్ అనే పేరును తొలగించి యాజమాన్య హక్కు కల్పించి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సాగర్, ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. కర్నూలు జిల్లా అదోని పట్టణం శివార్లో పొలాల్లో వెలిసిన తర్వాతి ఎల్లమ్మ జాతర చివరి వారం జరుగుతున్నాయి. పూజారి బండారి రాము మాట్లాడుతూ, మేము దళిత పూజారులం, ఎస్సీ పూజారిని మా వంశం పరంపర ముత్తాతల నుండి, మా తాత మా తండ్రి తర్వాత నేను 1961 నుండి మేము పూజారిగా కొనసాగుతున్నామని తెలిపారు. కర్నూలు డిస్టిక్ ఆదోని మండలము, ఆదోనిలో కొలలో వెలిసిన తర్వాతి ఎల్లమ్మ, పరశురాముడు 1922 అమ్మవారు పూజారులు. మేము దళిత పూజారులు, ఎస్సీ పూజారులు. మా వంశం తరఫున పరంపర మా తాతలు ముత్తాతల నుండి 1922 కొనసాగుతున్నాము. మా ముత్తాతలు జేజీ తాతలు అయినాక ఇప్పుడు మా స్థానంలో ఉన్నాం. వేల భక్తులతో వస్తున్నారు. కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి, తమిళనాడు నుండి వేల సంఖ్యలతో అమ్మవారిని, తర్వాత ఎల్లమ్మని, పరశురాముని, సంతాన లక్ష్మిని, సంతాన ఎల్లమ్మని, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిస్తుంది అమ్మ. వేల భక్తులతో అమ్మవారు మొక్కులు తీర్చుకుంటారని భక్తాదులు వేల సంఖ్యలతో వస్తున్నారని కోరుచున్నాను. స్పెషల్ అంటే ఏమంటాయంటే, ఈ 4వ వారము దర్శనం టికెట్, టెంకాయ టికెట్ అమ్మవారికి. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంది కదా, లైన్ క్యూలో తీసుకొని చేస్తున్నాము. పోలీస్ శాఖ వారు కానీ మాకు చాలా సహకరించినారు. వాళ్ళు చాలా మాకు ఈ సంవత్సరం చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు కానీ మాకు ఈ సంవత్సరం క్యూలో ఇట్లా ఎంత సిస్టము మాకు చాలా సహకరించినారు పోలీస్ శాఖ వారు. వాళ్ళకి వస్తున్నారు ఒక 5,000 మంది వరకు వస్తున్నారు సార్. ఎందుకంటే చెప్పులు కోసం అటు ఇటు వస్తుంటారు వర్షాలు బట్టి. గతంలో నుండి మేము ఇప్పటి వరకు ఈ అమ్మవారి సేవలు చేసుకుంటూ ఉంటున్నాము. నా పేరు బండారి రాము. 7 మీటర్ల వారి పూజారులు మేము, దళిత పూజారులు, ఎస్సీ పూజారులు. 7 మీటర్లు ఉండటం మన అక్కడ అమ్మవారు అరంగేత్ నగర్ లోన అమ్మవారు అంత స్థానం అంతా అక్కడ పెట్టినాము. అక్కడ అంత 7 మీటర్లు అనమాట. 7 కుటుంబాలతో కలిసిన ఈ పూజారులు మేము కొనసాగిస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. ఎందుకంటే కొంచెం మాకు ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే, మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం మాకు కొంచెం, ఎందుకంటే భక్తాదులకి కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, మహారాష్ట్ర నుండి వచ్చే భక్తాదులు కొంచెం ఏం బాధపడుతున్నారంటే, ఇక్కడ మాకు సరైన సహకారం లేదన్నమాట మున్సిపాలిటీ శాఖ వారి నుండి. ఎందుకంటే బాత్రూములు కానీ చాలా బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ మాకు మేజర్ ప్రాబ్లం అంటే సార్,
వసతులు అటట్గా ఉంది స్వామి. ఎందుకంటే కుళాయిలు పెట్టినాము, బావి నుండి వచ్చింది. అది మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం కానీ ఎక్కడో చాలా ఉంది స్వామి. ఇక్కడ చాలా బాధపడుతున్నారు కొంతమంది భక్తాదులు. దూరం నుండి వచ్చిన వాళ్ళు స్నానం చేసుకునేదానికి కానీ లెట్రిన్ పోయేదానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ కొంచెం మాకు ఇది మున్సిపాలిటీ శాఖ వారు మాకు సహకరించాలని, ఇప్పుడైనా మేలు మాకు చేయాలని కోరుచున్నాము. ఇట్లు నా పేరు బండారి రాము, 7 మీటర్ల వారు పూజారులు మేము ఎస్సీ. అజ్జీవన్ జీడీకే 11 ఇంక్లైన్ కార్మికుల కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయని, గనిపై ఉన్న రెడ్ షెడ్ భోజనం చేస్తున్న ప్రదేశాలను కార్మికులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడారు. సమస్యలను వెంటనే కార్మికుల సమస్యలను వెంటనే వంటింటి పథకం అమలు చేయాలి. వంటింటి పథకం వంటింటి పథకం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికులకు రెస్ట్ షెడ్లను వెంటనే కార్మికులకు రెస్ట్ షెడ్లను వెంటనే కార్మికుల రెస్ట్ షెడ్లను వెంటనే ర్యాకులు వెంటనే అందించాలి. కార్మికులందరికీ ర్యాకులు వెంటనే సామాన్లు భద్రపరచుకోవడానికి ర్యాకులు వెంటనే కార్మికుల ఐక్యత ర్యాకులు వెంటనే కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి ర్యాకులు వెంటనే నాణ్యమైన బూట్లు నాణ్యమైన బూట్లు డ్రెస్సులు వెంటనే ఇవ్వాలి. డ్రెస్సులు వెంటనే డ్రెస్సులు వెంటనే నాణ్యమైన బాటా బూట్లు నాణ్యమైన బాటా బూట్లు కార్మికుల రక్షణ లాభాల వాట లాభాల వాట లాభాల వాట కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సింగరేణిలో అన్ని బాయిలు తిరుగుతున్నట్టే సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఇప్పటికే నివాస ప్రాంతాలన్నీ చుట్టుముట్టి అక్కడ ఉన్న సమస్యలన్నీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి, అది రోడ్లు కావచ్చు, కంపెనీకి సంబంధించిన క్వార్టర్లు కావచ్చు, మంచిల విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, మోరీల విషయం కావచ్చు, ఇవాళ అన్ని దృష్టికి తీసుకొచ్చినాం. హాస్పిటల్ సంబంధించిన స్కూళ్ళ విషయం కూడా ఇలా యాజమాన్యం కొన్ని చేస్తోంది. చేయడం కోసం మనం ఇంకా రిజల్ట్స్ కట్టి మిగతా పనులు కూడా చేయించడం కోసం సిఐటి ఖచ్చితంగా సన్నద్ధమైంది. అదే సందర్భంలో మైండ్లో ఉండే సమస్యలే కాకుండా ఇవాళ కార్మికులకు ఏవైతే కేటాయించిన షెడ్లు ఉన్నాయో, కనీసం రెస్ట్ షెడ్లు కానీ, క్యాంటీన్ సంబంధించిన సదుపాయాలు కానీ, మైండ్ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి ఉన్న షెడ్లలో కనీసం పరికరాలు పెట్టుకోవడానికి ఏమి లేవు. ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల కింద ఉన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్ నడవదు. ఈ సింగరేణిలో చాలామంది కొత్త పిల్లలు వచ్చిండ్రు. ఒక్కొక్కరు ఫోన్లు ఉన్నాయి, 50,000 లక్షల రూపాయల ఫోన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, వాళ్ళకు తాళం చేయి ఉంటుంది. మరి ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి? హెల్మెట్ లేకపోతేనేమో పోలీసులు పట్టుకుంటారు, హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి? డ్రెస్ చేసుకుంటే డ్రెస్ ఎక్కడ పెట్టుకోవాలి? బూట్లు ఎక్కడ పెట్టుకోవాలి? ఆఖరి ఇంటికాంచెలు టిఫిన్ బాక్స్ తీసుకొస్తే టిఫిన్ బాక్స్ పెట్టడానికి ఎక్కడ పెట్టుకోవాలి? అందుకే యాజమాన్యాన్ని చూడక ప్రశ్నిస్తున్నాం. ఇది కార్మికుల డిమాండ్. ఉన్న దగ్గర మంచి మనశ్శాంతిగా ఉంటున్నటువంటి హాస్పిటల్ సదుపాయాలు కూడా మంచిగా ఉండమని చూస్తున్నాం. ముందు కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించి మంచుకుంటే, కార్మికుడు ఆరోగ్యంగా ఉంటే, కార్మికుడు కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఉత్పత్తి దానికి అదే పెరుగుతుంది, సేఫ్టీ దానికి అదే పెరుగుతుంది. అది పెంచకుండా కార్మికులు వేధించి కార్మికుల నివాస ప్రాంతాలు కానీ ఇక్కడ ఉండే ప్రాంతాలన్నీ ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా ఉంటే ఉత్పత్తి పెరగదు. అందుకే యాజమాన్యం దాని మీద దృష్టి పెట్టాలి. గెలిచే కార్మిక సంఘం ప్రతి మైన్ మీద ఇవాళ ర్యాక్స్ పెట్టించడం కోసం ముందుకు రావాలి. తాత్కాలిక చెడ్లు కట్టింది అవన్నీ ఉడుతున్నాయి, అవి కోతుల పెడతా ఉంది. అందుకని ఇవన్నీ నివారణ కోసం చర్యలు తీసుకోవాలి. మేము మళ్ళీ 10 రోజులకు లెవెనింగ్ల కార్మిక వస్తాం. కార్మిక సమస్యలనే ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చుంటాను. నేను ప్రతి మైన్ మీద టెంట్ వేసుకొని కూర్చుంటా ఇట్లాంటి సమస్యలు టేకప్ కోసం. దయచేసి జనరల్ మేనేజర్గా స్పందించాలని చెప్పి సిఐటిగా చైర్మన్, మేనేజర్ డైరెక్టర్ అందరికీ కూడా సూచిస్తున్నాను. దయచేసి మీరు వచ్చి కేవలం ఉత్పాదక చూసి మీద ఉన్న షెడ్లు చూసి కాదు, కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ షెడ్లను సందర్శించమని చెప్పి యాజమాన్యానికి సిఐటి డిమాండ్ చేస్తాం. బాటా బూట్లు కాదు కదా, అక్కరాని బూట్లు వచ్చి 3 రోజులకు చిప్పలిపోతుంది. ఆఖరికి సాక్షులు ఇస్తామన్న సాక్షులు కూడా లేవు ఇప్పుడు వారికి. ఇప్పటికి యూనిఫామ్ సంబంధించి కోలింగలో ఒప్పందం అయింది. 12,000 రూపాయలు ప్రతి కార్మిక సంవత్సరానికి ఇవ్వాలన్నారు. పోనీ ఆ డ్రెస్లో 12,000 పక్క పెట్టి ఈ డ్రెస్లో ఇస్తలేదు. వాషింగ్ అలవెన్స్ ఇవ్వరు.
మరి కార్మికుల మీద జులుం ఇంకెక్కడ అంటున్నా నేను. సేఫ్టీ పరికరాలు అందించలేని వాళ్ళు మీరు సేఫ్టీ గురించి మాట్లాడారు. రైట్ ఎక్కడ ఉంటుంది? మీరు ఇచ్చే బూట్లు ఎదురు అవుతున్నాయి. ఇవాళ చూడండి, నిన్నగాక మొన్న ఇచ్చిన బూట్లు ఒకటి దొడ్డు ఉంటుంది, ఒకటి సన్న ఉంటుంది. మేమైనా బోధకాలు వాళ్ళం అంటున్నా నేను. ఆ కాళ్ళు ఎత్తువంపులు ఉన్నాయి ఆ కార్మికులకి. దయచేసి ఇది కూడా సేఫ్టీ చేయం కాదు. అన్ని మైళ్ళ మీద తిరగండి, బూట్ల నాణ్యత చూడండి, సాక్స్లు ఎందుకు ఇచ్చారో చూడండి, డ్రెస్సులు ఎందుకు ఇచ్చలేదో చూడండి. ఇది కూడా మీ డ్యూటీగానే భావించి బాయిల మీద సందర్శించాలని కూడా మరొక డిమాండ్ యాజమాన్యం ముందుస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం పాలసీలో సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఎంతో మంది జీవితాలను కష్టాల్లో పడేసి నేడు ఎలాంటి తప్పు చేయలేదు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మనం మద్యం కేసుకు సంబంధించినటువంటి వివరాలు చూస్తూ ఉన్నాం. ఒకవైపున గత 6 నెలలుగా వివిధ కోర్టుల్లో ముద్దాయిలందరూ సుమారుగా 42 మంది మద్యం కేసులో ముద్దాయిలుగా తేలి ఇప్పటికే ఎస్సిట్ తన పని తాను చేసుకొని పోతా ఉంటే దాంట్లో సుమారుగా 12 మందిని అరెస్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది, ఈ కుంభకోణం జరిగిన పద్ధతి ఈ రకంగా ఉంది అని సిట్ ఒకవైపున చెబుతూ ఉంటే ఈరోజు మన సాక్షి పత్రికల్లో చూస్తూ ఉన్నాం, లేదా మీడియాలో చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇది రాజకీయపరమైన కుట్ర, అసలు జరగనిది లేని దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు కొత్తగా ఇది కేసులాగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు అని చెప్తా ఉన్నాడు. ఇది చాలా దారుణం. ఏమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంతవరకు ఇన్ని కోర్టుల్లో, కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా, సుప్రీంకోర్టు దాకా దీని మీద ఎంతోమంది మీ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా రకరకాల బెయిల్ కోసమో రకరకాల అభ్యర్థన కోసమో కోర్టులో వేశారు కదా. మరి వీటిలన్నింటినీ కూడా నిజం కాదని ఎలా చెప్తారు మీరు? మీ ఉద్దేశంలో కోర్టులన్నీ కూడా అవన్నీ అబద్ధమైనప్పటికీ కూడా అరెస్ట్ చేయమని కానీ విచారణ చేయమని చెప్పిందా? అన్ని కోర్టు కేసుల్లో కూడా స్పష్టంగా న్యాయమూర్తులందరూ చెప్తారు దీంట్లో తప్పనిసరిగా విచారించదగ్గటువంటి అన్ని అంశాలు ఉన్నాయి, తప్పు జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది అని అందరిని అరెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఒకవైపు నుంచి మీరు అవన్నీ ఏమీ లేదు అని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాను. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందు తాగే అన్నదమ్ముల తరఫు నుంచి మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు వాళ్ళ కుటుంబాల వైపు నుంచి మాట్లాడుతూ ఉన్నా. 2019 సంవత్సరం ముందు క్వార్టర్ బాటిల్ మందు ధర ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత క్వార్టర్ బాటిల్ ధర ఎంత? ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలి కదా. రెండవది, ఈ మొత్తం కుంభకోణంలో ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దోచుకున్నామని ఎవరికి తెలియదు. మందు తాగేటువంటి ఎవరినైనా అడగండి చెబుతారు. 2 రాష్ట్రాల్లో కాదు, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి కుంభకోణం. తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతి పట్ల వివిధ బీసీ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న టీం, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ, బీసీ జేఏసీ వడ్డపల్లి మనోహర్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నారెళ్ల శ్రీనివాస్, బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మాల శ్రీనివాస్, వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ ముద్దుకుంట ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారి ఆశయాలను ఆషాఢ శుద్ధ ఏకాదశమి సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారికి శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీ దుర్గా భవానీ సేవా సమితి సభ్యులు 41 మంది సభ్యుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సారె సమర్పణ జరిగింది.
ఈరోజు వస్తున్నాం సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి స్వామివారం పర్వదినోత్సవ సందర్భంగా ఈ విజయవాడ దుర్గా మల్లేశ్వర కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం పవిత్ర సమర్పించే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా యారమండలం దుర్గా భవానీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ అమ్మవారికి కార్య సమర్పణ కార్యక్రమం. కార్య సమర్పణ కార్యక్రమాన్ని చెయ్యమన్నది ఏదో మనం కొత్తగా పెట్టినటువంటిది కాదు. పూర్వం నుంచి మన కుటుంబంలో కూడా అమ్మవారికి కార్య సమర్పణ చేయమన్నది ఆనవాయితీగా ఉంది. కార్య ఎందుకు సమర్పణ చేస్తారంటే మన ఆడపిల్లకి మనం కార్య ఎలా ఇస్తామో అలా అమ్మవారిని కూడా దుర్గాభవాని అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించి మనం అందరం కూడా అమ్మవారికి కార్య సమర్పణ చేసిన వల్ల ఆషాఢ మాసంలో అమ్మవారికి కార్య సమర్పణ చేసిన వల్ల అమ్మవారు అనుగ్రహించి ఈ మన యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడాను సస్యశ్యామలుగా వర్షాలు పుష్కలంగా పడి పాడి పంటలు పండి మన ప్రాంతం అంతా కూడాను సస్యశ్యామలంగా ఉంచుతుంది అని అనడంలో అతిశయోక్తి. అలాగే రానున్నటువంటి రోజుల్లో కూడా అందరికీ కూడాను కార్య సమర్పణ చేసినటువంటి హిందూ బంధువులు అందరికీ కూడాను అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఆ ఐశ్వర్యాలతో సంపదలతో ఆనందంగా తొలగొంటారు అన్నటువంటి దాంట్లో అతిశయోక్తి. ఇటువంటి కార్యక్రమాలు మనం చేసినందువలన మనకే కాకుండా రానున్నటువంటి తరాలకు కూడా మనం తెలియజేసినటువంటి వాళ్ళం అవుతాం. హిందూ ధర్మంలో ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనము ఈ రకంగా చేస్తున్నందువలన రానున్నటువంటి ఎంతోమందికి ఎన్నో తరాల వారికి అందరికీ కూడాను మన సంస్కృతి సాంప్రదాయాలు మనం అందించినటువంటి వాళ్ళు ఇదే మన యొక్క ఉద్దేశం. కావున ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ దుర్గా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క ఆషాఢ కార్య అమ్మవారి సమర్పణ కార్యక్రమానికి వచ్చినటువంటి దుర్గా భవానీ భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.